హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీకి. ఈరోజు మనం హిస్టరీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బౌద్ధమతం ఆర్ బుద్ధిజం. అసలు ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు యూపీఎస్సీ రాసినా, గ్రూప్స్ రాసినా, లేక ఎస్ఎస్సి, ఎన్టీపీసీ లాంటి ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు అంటే నమ్మండి, అంత ఇంపార్టెంట్ ఇది. అయితే ఈ టాపిక్ ప్రింటబుల్ కలర్ఫుల్ పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సరే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో బౌద్ధమతానికి సంబంధించిన ప్రదేశాల గురించి చర్చ జరుగుతోంది. అందుకే కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఇది మనకు చాలా ముఖ్యం. సరే, అసలు కథలోకి వెళ్దాం. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. వెళ్దాం. మనం 6వ శతాబ్దం అంటే 6th సెంచరీ బీసీఈ కాలానికి వెళ్దాం. ఆ టైంలో ఇండియాలో ఏం జరుగుతోంది ఒకసారి ఆలోచించండి. సమాజం ఎలా ఉంది, అప్పుడున్న పరిస్థితులేంటి? ఇవి అర్థం చేసుకుంటేనే మనకు బుద్ధిజం ఎందుకు పుట్టిందో అర్థమవుతుంది. హిస్టరీ అంటే ఏదో డేట్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, ఆ కాలంలోకి వెళ్ళి ఆలోచించాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అప్పట్లో నార్త్ ఇండియాలో 16 మహాజనపదాలుండేవి, అంటే 16 మహాజనపదాస్ అన్నమాట. అందులో మగధ చాలా పవర్ఫుల్గా ఎదుగుతోంది. ఆ టైంలోనే ఈ రిలీజియస్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. మనకు హిస్టరీ బుక్స్లో కేవలం జైన, బౌద్ధమతాలే కనిపిస్తాయి గాని ఆ కాలంలో దాదాపు 62 మతశాఖలుండేవని ఆర్ఎస్ శర్మగారు చెబుతారు. అంటే సమాజం ఎంతలా మార్పు కోరుకుంటోందో చూడండి. ఆ కాలంలో సమాజంలో చాలా మార్పులొస్తున్నాయి. ముఖ్యంగా గంగానది లోయ ప్రాంతంలో అగ్రికల్చర్ బాగా డెవలప్ అవుతోంది. ఇనుము వాడకం పెరిగింది. దీనివల్ల అడవులను నరికి సాగుభూములుగా మార్చారు. మరి వ్యవసాయం పెరిగితే ఏం కావాలి? ఎద్దులు, పశువులు కావాలి కదా. కానీ అదే టైంలో వైదిక మతంలో యజ్ఞాలు, యాగాలు పేరుతో జంతువులను బలి ఇచ్చేవారు. ఇదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. రైతులకు పశువులు కావాలి, కానీ ఇక్కడేమో బలులు జరుగుతున్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే ఆ కాలంలో పశు సంపదను గోధన అని పిలిచేవారు, అంటే ఆవులే ఆస్తన్నవాట. అలాంటి ఆవులను బలి ఇవ్వడం వల్ల ఎకానమీ దెబ్బతింటుందని బుద్ధుడు ఆనాడే గ్రహించారు. సత్తనిపాత అనే బౌద్ధ గ్రంథం ఆవులను అన్నద, వన్నద, సుఖద అని పిలుస్తోంది, అంటే ఆహారాన్ని, అందాన్ని, సుఖాన్ని ఇచ్చేవి అని అర్థం. అంతేకాకుండా వర్ణవ్యవస్థ చాలా కఠినంగా తయారైంది. బ్రాహ్మణుల ఆధిపత్యం పెరిగిపోయింది. క్షత్రియులకు ఇది నచ్చడం లేదు, వాళ్లు కూడా పవర్ కోసం చూస్తున్నారు. ఇక వైశ్యులు అంటే ట్రేడర్స్, వీరు వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించారు. కానీ సమాజంలో వీరికి థర్డ్ ప్లేస్ మాత్రమే ఉంది. వీరికి తమ స్టేటస్ పెంచుకోవాలనుంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ప్రజలొక కొత్త మార్గం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వైశ్యులు వడ్డీకి డబ్బులిచ్చేవారు, కానీ అప్పటి ధర్మశాస్త్రాలు వడ్డీ వ్యాపారాన్ని తప్పుగా చూసేవి. కానీ బౌద్ధమతం అలా చూడ్లేదు. అందుకే వైశ్యులు బుద్ధుడికి భారీగా విరాళాలిచ్చారు. శెట్టీలు అని పిలువబడే వర్తకులు గౌతమ బుద్ధునికి మరియు ఆయన శిష్యులకు పెద్ద ఎత్తున బహుమతులిచ్చారు. మీకర్థమవుతోందా? అంటే సమాజంలో ఒక అసంతృప్తి ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే గౌతమ బుద్ధుడు మరియు మహావీరుడు లాంటి గొప్ప వ్యక్తులొచ్చారు. వారు పాత పద్ధతులను ప్రశ్నించారు. ఈరోజు మనం కంప్లీట్గా బుద్ధిజం మీద ఫోకస్ చేద్దాం. సరే, ఇప్పుడు బుద్ధుడి గురించి తెలుసుకుందాం. గౌతమ బుద్ధుని అసలు పేరేంటో తెలుసా? సిద్ధార్థుడు. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి నోట్ చేసుకోండి. సిద్ధార్థుడు క్రీస్తుపూర్వం 563లో జన్మించాడు, అంటే 563 బీసీఈ. ఎక్కడ పుట్టాడో తెలుసా? నేపాల్లోని కపిలవస్తు దగ్గర ఉన్న లుంబిని వనంలో జన్మించాడు. ఈ లుంబిని ఇప్పుడు నేపాల్లో ఉంది. దీనిని యునెస్కో 1997లోనే వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఇక్కడే అశోకుడు రుమ్మింది స్తంభశాసనాన్ని వేశాడు. ఇది బుద్ధుడి పుట్టిన స్థలాన్ని కన్ఫర్మ్ చేస్తోంది. ఆయన తండ్రి శుద్ధోదనుడు. ఈయన శాక్యవంశానికి చెందిన రాజు. ఈయన కపిలవస్తు గణతంత్ర రాజ్యానికి అధిపతి. తల్లి మాయాదేవి.
ఈమె కోసల రాజవంశానికి చెందిన యువరాణి. అయితే పాపం సిద్ధార్థుడు పుట్టిన 7 రోజులకే ఆమె చనిపోయారు. అప్పుడాయన్ను పెంచింది గౌతమి ప్రజాపతి. అందుకే ఆయనకు గౌతమ అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. బుద్ధుడి పెంపుడు తల్లి గౌతమి ప్రజాపతి బౌద్ధ సంఘంలో చేరిన మొదటి మహిళ. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. చూడండి, సిద్ధార్థుడు ఒక రాజకుమారుడు, విలాసవంతమైన జీవితం. కాని ఆయన మనసెప్పుడూ దేనికోసమో వెతుకుతూ ఉండేది. చిన్నప్పుడే ఒక జ్యోతిష్యుడొచ్చి, ఈ అబ్బాయి అయితే గొప్ప చక్రవర్తవుతాడు లేదా గొప్ప సన్యాసవుతాడు అని చెప్పాడు. ఆ జ్యోతిష్యుడి పేరు అసిత అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. దాంతో వాళ్ల నాన్న భయపడిపోయి సిద్ధార్థుడికి అసలు లోకంలోని కష్టాలే తెలియకుండా పెంచాడు. 16 ఏళ్లకే యశోధర అనే అమ్మాయితో పెళ్లి చేసేశారు. వారికి రాహులుడు అనే కొడుక్కూడా పుట్టాడు. రాహులుడంటే అర్థమేంటో తెలుసా? ఒక బంధం అని అర్థం. కాని విధిని ఎవరు మార్చగలరు? ఒకరోజు సిద్ధార్థుడు తన సారథి చెన్నడిని తీసుకుని నగరం చూడ్డానికి బయల్దేరాడు. అప్పుడే ఆయన జీవితాన్ని మార్చేసిన 4 దృశ్యాలను చూశాడు. అవేంటో తెలుసా? మొదటిది ఒక ముసలివాడు, బాగా వంగిపోయి నడవలేక ఇబ్బంది పడుతున్నాడు. రెండోది ఒక జబ్బుపడిన వ్యక్తి, నొప్పితో బాధపడుతున్నాడు. మూడవది ఒక శవం, అందరూ ఏడుస్తూ వెళుతున్నారు. నాలుగోది ఒక ప్రశాంతంగా ఉన్న సన్యాసి. ఈ మార్పు చూసి సిద్ధార్థుడు కలత చెందాడు. చూడండి, సిద్ధార్థుడి గుర్రం పేరు కంతక, సారథి పేరు చెన్న. ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఈ 4 దృశ్యాలను చూసిన తర్వాత సిద్ధార్థుడి మనసులో వైరాగ్యం పుట్టింది. మహాభినిష్క్రమణం మరియు జ్ఞానోదయం. సరే, ఇక సిద్ధార్థుడు నిర్ణయం తీసుకున్నాడు. 29 వయసులో ఒక రాత్రి తన భార్యను కొడుకును వదిలేసి వెళ్ళిపోయాడు. దీనినే బౌద్ధ చరిత్రలో మహాభినిష్క్రమణం అంటారు. ఇవి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు. మహాభినిష్క్రమణం అంటే ఏంటి అని. అంటే సిద్ధార్థుడు ఇంటిని వదిలి వెళ్లడం అని అర్థం. దీనికి చిహ్నం గుర్రం. ఆయనలా వెళ్ళి చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నాడు. అలార కాలమా అనే గురువు దగ్గర యోగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఉద్రక రామపుత్ర దగ్గర కూడా శిష్యరికం చేశాడు. కాని ఆయనకు శాంతి కలగలేదు. తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ కఠినమైన తపస్సు చేశాడు. ఎంత అంటే ఎముకల గూడులా తయారైపోయాడు. కాని లాభం లేదు. అప్పుడే ఆయనకర్థమైంది, శరీరాన్ని మరీ హింసించడం వల్ల జ్ఞానం రాదు, అలాగని మరీ విలాసంగా ఉన్నా రాదు. అందుకే ఆయన మధ్యమ మార్గం అంటే మిడిల్ పాత్ అనే పద్ధతిని ఫాలో అవ్వాలి అనుకున్నాడు. ఒకరోజు సుజాత అనే ఒక యువతి పెట్టిన పాయసం తిని తన తపస్సును విరమించి ప్రశాంతమైన ధ్యానం మొదలుపెట్టాడు. చివరికి గయలో అంటే బీహార్లోని బోధ్గయలో ఒక నిరంజనా నది ఒడ్డున ఉన్న అశ్వత్థ వృక్షం కింద అంటే రావి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. 35 వయసులో ఒక వైశాఖ పౌర్ణమి నాడు ఆయనకు జ్ఞానోదయమైంది. అప్పటినుండి ఆయన బుద్ధుడయ్యాడు. బుద్ధుడు అంటే ద ఎన్లైటెండ్ వన్ అంటే జ్ఞాని అనర్థం. ఈ జ్ఞానోదయం జరిగిన చెట్టును బోధివృక్షం అంటారు. దీనిని తర్వాత శశాంకుడు అనే రాజు నరికేశాడు. ఇదొక హిస్టారికల్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా శ్రీలంక నుండి తెచ్చిన బోధివృక్షపు కొమ్మలను మళ్లీ ఇక్కడ నాటడం విశేషం. సరే, మరి జ్ఞానం వచ్చాక బుద్ధుడేం చేశాడంటే వెంటనే వెళ్లి తన జ్ఞానాన్ని నలుగురికి చెప్పాలనుకున్నాడు. వారణాసి దగ్గర ఉన్న సార్నాథ్లోని జింకలవనంకు వెళ్లాడు. అక్కడ తన 5 పాత స్నేహితులకు మొదటిసారిగా తన బోధనలు చేశాడు. దీనినే ధర్మచక్ర పరివర్తనం అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ధర్మచక్ర పరివర్తనం అంటే బుద్ధుడి మొదటి బోధన. ఈ సార్నాథ్లోనే అశోకుడు ప్రసిద్ధ సింహస్తంభాన్ని నిర్మించాడు. అదే ఇప్పుడు మన నేషనల్ ఎంబ్లం. ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి. మన కరెన్సీ నోట్ల మీద ఉండే సింహాల బొమ్మ ఇక్కడి నుండే వచ్చింది. సార్నాథ్లోని ఆ స్తంభం మీద 4 జంతువులుంటాయి: గుర్రం, ఎద్దు, ఏనుగు, సింహం. ఇవి బుద్ధుడి జీవితంలోని దశలను సూచిస్తాయి. బుద్ధుడు అలా 40 ఏళ్లపాటు తిరుగుతూ ప్రజలకు వాళ్ళకర్థమయ్యే పాలి భాషలో, ఆ రోజుల్లో పాలి భాష కామన్ పీపుల్ లాంగ్వేజ్ అన్నమాట, ఆ భాషలో బోధనలు చేశాడు. ఆయన శ్రావస్తిలో అత్యధిక కాలం గడిపారు. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. 80 ఏళ్ల వయసులో కుశీనగరంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీనిని మహాపరినిర్వాణం అంటారు. బుద్ధుడు చనిపోయిన సంవత్సరం క్రీస్తుపూర్వం 483, 483 BCE. ఆయన చివరిగా మల్ల గణరాజ్యంలో ఉన్న చుందుడు అనే వ్యక్తి పెట్టిన భోజనం తిని అనారోగ్యం పాలయ్యారు. కుశీనగరం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాలో ఉంది. చూడండి ఫ్రెండ్స్, 4 పదాలు చెప్పాను. మహాభినిష్క్రమణం
అంటే ఇంటి నుండి వెళ్లడం, సంబోధి అంటే జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం అంటే మొదటి బోధన, మహాపరినిర్వాణం అంటే మరణం. ఇవి మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, అస్సలు మర్చిపోకూడదు. ఎగ్జామ్లో మ్యాచింగ్ క్వశ్చన్స్ లాగా ఇస్తారివి. ఒక్క నిమిషం ఆగిండి, వీటి సింబల్స్ కూడా ఒకసారి చూద్దాం. పుట్టుకకు తామర పువ్వు, ఇంటి నుండి వెళ్లడానికి గుర్రం, జ్ఞానోదయానికి బోధి చెట్టు, మొదటి బోధనకు చక్రం, మరణానికి స్తూపం చిహ్నాలుగా వాడతారు. ఇక్కడే మీకు బుద్ధుడికి సమకాలీన రాజులెవరు అని అడుగుతారు. బింబిసారుడు, అజాతశత్రువు, ప్రసేనజిత్తు, వీళ్ల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అసలు బుద్ధుడు ఏం చెప్పాడో చూద్దాం. బుద్ధుడి బోధనల సారాంశమంతా 4 ఆర్య సత్యాల్లో ఉంటుంది. వీటిని 4 నోబుల్ ట్రూత్స్ అంటారు. మొదటిది దుఃఖం, అంటే ఈ లోకమంతా దుఃఖమయం. పుట్టుక దుఃఖం, ముసలితనం దుఃఖం, మరణం దుఃఖం, మనం కోరుకున్నది దొరకపోతే దుఃఖం. ఇది ఫస్ట్ ట్రూత్. రెండోది దుఃఖ సముదయం, అంటే ఈ దుఃఖానికి కారణముంది. ఏంటది? కోరిక, అంటే తృష్ణ. మనకి అది కావాలి, ఇది కావాలి అని కోరికలు ఉండటం వల్లే మనం బాధపడతాం. మూడోది దుఃఖ నిరోధం, అంటే మనం కోరికలను జయించగలిగితే దుఃఖం నుండి బయటపడవచ్చు. నాలుగోది దుఃఖ నిరోధగామిని ప్రతిపద, అంటే ఆ దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలో బుద్ధుడు ఒక దారి చూపించాడు. అదే అష్టాంగ మార్గం. ఇక్కడ బుద్ధుడు ఏదో దేవుణ్ణి పూజించమనో లేక యజ్ఞాలు చెయ్యమనో చెప్పలేదు. ఆయన చాలా ప్రాక్టికల్గా ఆలోచించాడు. మన ప్రాబ్లమ్స్కి కారణం మన కోరికలే అని చెప్పారు. మరి ఆ అష్టాంగ మార్గం ఏంటి అంటే 8 పద్ధతులన్నమాట. అవేంటో క్విక్గా చూద్దాం. మొదటిది సరి అయిన దృష్టి, రైట్ వ్యూ, అంటే సత్యాన్ని సత్యంగా చూడటం. రెండోది సరి అయిన సంకల్పం, రైట్ రిజాల్వ్, మంచి పనులు చెయ్యాలనే గట్టి నిర్ణయం. మూడోది సరి అయిన మాట, రైట్ స్పీచ్, ఎవ్వర్నీ నొప్పించకుండా మాట్లాడటం. నాలుగోది సరి అయిన కర్మ, రైట్ యాక్షన్, అంటే తప్పు పనులు చెయ్యకూడదు, అహింసను పాటించాలి. ఐదోది సరి అయిన జీవనం, రైట్ లైవ్లీహుడ్, అన్యాయమైన పద్ధతుల్లో డబ్బు సంపాదించకూడదు. ఆరోది సరి అయిన శ్రమ, రైట్ ఎఫర్ట్, మనసులో చెడు ఆలోచనలు రాకుండా ప్రయత్నించాలి. ఏడోది సరి అయిన స్మృతి, రైట్ మైండ్ఫుల్నెస్, ఎప్పుడూ ఎలర్ట్గా ఉండాలి. ఎనిమిదోది సరి అయిన సమాధి, రైట్ కాన్సంట్రేషన్, అంటే మెడిటేషన్ ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. ఈ 8 పాటిస్తే ఎవ్వరైనా సరే నిర్వాణం పొందుతారు అని బుద్ధుడు చెప్పారు. నిర్వాణమంటే ఏంటి అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం. ఇక్కడ మీరొక్క విషయం గమనించండి. బుద్ధుడు ఆత్మ గురించిగాని దేవుడి గురించిగాని ఎక్కడా చర్చించలేదు. ఆయన దృష్టిలో అవన్నీ అనవసరం. ప్రెజెంట్ లైఫ్లో మనం ఎలా ఉండాలి, దుఃఖం నుండి ఎలా బయటపడాలి అన్నదే ఆయన ఫిలాసఫీ. అందుకే బుద్ధుడిని ఎగ్నాస్టిక్ అని కూడా అంటారు. అంటే దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు అనే పద్ధతన్నమాట. బుద్ధుడు ప్రతీత్య సముత్పాద అనే సిద్ధాంతాన్ని కూడా చెప్పారు. అంటే ఏ పని జరిగినా దాని వెనక ఒక కారణముంటుంది అని. మనమిప్పుడు బౌద్ధ సంఘం గురించి మాట్లాడుకుందాం. బుద్ధుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అందులో ఎవరైనా చేరవచ్చు. కులం లేదు, మతం లేదు, పేదా ధనిక తేడా లేదు, అందరూ ఈక్వలే. మొదట్లో కేవలం పురుషులనే చేర్చుకున్నవారు. కాని బుద్ధుడి శిష్యుడు ఆనందుడు కోరిక మేరకు, ఆనందుడు ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఆయన రిక్వెస్ట్ వల్ల మహిళలను కూడా సంఘంలో చేర్చుకున్నారు. బుద్ధుడి పిన్ని గౌతమీ ప్రజాపతి మొదటి మహిళా భిక్షువు. సంఘంలో చేరేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. వీటిని త్రిరత్నాలు అని కూడా అంటారు. ఇక్కడొక ఇంపార్టెంట్ రూల్ ఉంది. ఎవరైనా అప్పుల్లో ఉన్నవాళ్లు లేక బానిసలు యజమాని అనుమతి లేకుండా సంఘంలో చేరకూడదు. ఇది ఎందుకో తెలుసా? అప్పట్లో ఉన్న సామాజిక వ్యవస్థను గౌరవించడానికి. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఈ సంఘంలో ఉండేవారు చాలా క్రమశిక్షణతో ఉండాలి. వాళ్లకు సొంత ఆస్తులుండకూడదు. 10 సూత్రాలు ఫాలో అవ్వాలి. దీనివల్ల ప్రజలకు బౌద్ధమతమంటే చాలా రెస్పెక్ట్ ఏర్పడింది. చూడండి,
అప్పటికే సమాజంలో కుల వివక్షతో విసిగిపోయిన ప్రజలకు బుద్ధుడు చెప్పిన ఈక్వాలిటీ ఒక గొప్ప వరమైంది. అందుకే శూద్రులు, వైశ్యులు పెద్ద సంఖ్యలో బౌద్ధమతం వైపు మొగ్గుచూపారు. ముఖ్యంగా మగధరాజులు బింబిసారుడు మరియు అజాతశత్రువు బుద్ధుడికి సపోర్ట్ చేశారు. అప్పట్లో వృద్ధాశ్రమాల్లాంటివి లేవు కాబట్టి భిక్షువులు వర్షాకాలంలో ఒకేచోట ఉండేవారు. దీనిని వస్సావాసా అంటారు. ఇక్కడే విహారాలు అనేవి మొదలయ్యాయి. బౌద్ధమతం మగధలో ఎందుకు బాగా స్ప్రెడ్ అయిందో తెలుసా? ఎందుకంటే ఆ ప్రాంతం అప్పట్లో వైదిక మతానికి దూరంగా ఉండేది. బ్రాహ్మణులు ఆ ప్రాంతాన్ని కొంచెం తక్కువగా చూసేవారు. అందుకే అక్కడి ప్రజలు బుద్ధుణ్ణి బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. బుద్ధుడు చనిపోయిన తర్వాత బౌద్ధమతంలో తలెత్తిన అభిప్రాయ భేదాలను సవరించడానికి, బోధనలను క్రోడీకరించడానికి 4 ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. వీటినే బౌద్ధ సంగీతులు అంటారు. మొదటి బౌద్ధ సంగీతి, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఇది బుద్ధుడు చనిపోయిన వెంటనే క్రీస్తుపూర్వం 483లో జరిగింది. ఎక్కడ జరిగిందో తెలుసా? రాజగృహలోని సప్తపర్ణి గుహలో జరిగింది. అప్పుడు రాజు ఎవరంటే అజాతశత్రువు. ఈ మీటింగ్కి అధ్యక్షత వహించింది మహాకశ్యపుడు. ఇక్కడే వినయపీఠకం, సుత్తపీఠకం అనే 2 ముఖ్యమైన గ్రంథాలను రాశారు. రెండో బౌద్ధ సంగీతి. ఇది 100 ఏళ్ల తర్వాత అంటే క్రీస్తుపూర్వం 383లో జరిగింది. ప్లేసొచ్చేసి వైశాలి. అప్పుడు రాజు కాలశోకుడు. అధ్యక్షత వహించింది సబకామి. ఇక్కడే బౌద్ధమతం 2గా విడిపోయింది: స్థవిరవాదులు మరియు మహాసాంఘికులు. మూడో బౌద్ధ సంగీతి. ఇది చాలా ఇంపార్టెంట్. క్రీస్తుపూర్వం 250లో జరిగింది. ఎక్కడా? పాటలీపుత్రలో. అప్పుడు రాజెవరో మీకు తెలుసుకదా? గ్రేట్ అశోకుడు. దీనికి మొగలిపుత్త తిస్సా అధ్యక్షత వహించారు. ఇక్కడే మూడవ పీఠకం, అభిధమ్మ పీఠకం తయారైంది. నాలుగో బౌద్ధ సంగీతి. ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగింది. ప్లేస్ కశ్మీర్లోని కుండలవనం. రాజు కనిష్కుడు. అధ్యక్షత వహించింది వసుమిత్రుడు. అశ్వఘోషుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడే బౌద్ధమతం ఫైనల్గా హీనయానం, మహాయానం అని 2 ముక్కలయింది. ఫ్రెండ్స్, ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందా? ఏం పర్లేదు, ఒక చిన్న ట్రిక్ చెప్తాను. రాజుల పేర్లు వరుసగా అక, అక్క అంటే అజాతశత్రువు, కాలశోకుడు, అశోకుడు, కనిష్కుడు. ప్లేసెస్ వరుసగా రా, వై, పా, కు అంటే రాజగృహ, వైశాలి, పాటలీపుత్ర, కుండలవనం. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు బౌద్ధ సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. బుద్ధుడి బోధనలన్నీ పాలి భాషలో ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. అందులో ముఖ్యమైనవి త్రిపీఠకాలు. పీఠక అంటే బుట్ట అని అర్థం. ఇవి 3 రకాలు. ఒకటి సుత్తపీఠకం. ఇందులో బుద్ధుడి బోధనలు, నీతికథలు ఉంటాయి. 2 వినయపీఠకం. ఇందులో బౌద్ధ సన్యాసులు పాటించాల్సిన రూల్సుంటాయి. 3 అభిధమ్మ పీఠకం. ఇందులో బౌద్ధమత ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం ఉంటుంది. అంతేకాకుండా జాతక కథలు అని కొన్నుంటాయి. బుద్ధుడు గత జన్మల్లో ఎలా పుట్టాడో చెప్పే కథలనే జాతక కథలు అంటారు. ఇవి మొత్తం 550కి పైగా ఉన్నాయి. అలాగే మిలింద పన్హా అనే ఒక ఫేమస్ బుక్ ఉంది. గ్రీకు రాజు మిలిందర్కు బౌద్ధ భిక్షువు నాగసేనుడికి మధ్య జరిగిన చర్చలే ఈ పుస్తకం. ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఒక పెద్ద మలుపు చూద్దాం. 4గో బౌద్ధ సంగీతి తర్వాత బౌద్ధమతం 2గా చీలిపోయింది కదా. ఒకటి హీనయానం, రెండోది మహాయానం. హీనయానం అంటే ఏంటి? వీరు బుద్ధుడు చెప్పిన ఒరిజినల్ బోధనలను అలాగే ఫాలో అవుతారు. బుద్ధుణ్ణి ఒక దేవుడిలా కాకుండా ఒక గొప్ప గురువులా చూస్తారు. వీరు విగ్రహారాధన చెయ్యరు. బుద్ధుడి సింబల్స్ అంటే పాదముద్రలు, చక్రంలాంటివి పూజిస్తారు. వీరు పాలి భాషనే వాడతారు. శ్రీలంక, బర్మాలాంటి దేశాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. మహాయానమంటే ఏంటి? పేర్లోనే ఉంది. మహా అంటే పెద్దది. వీరు బుద్ధుణ్ణి దేవుడిలా పూజిస్తారు. బుద్ధుడి విగ్రహాలు తయారుచేసి పూజించడం ఇక్కడే స్టార్టయింది. వీరు సంస్కృత భాషను వాడటం మొదలుపెట్టారు. బోధిసత్వుడు అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. చైనా, జపాన్, కొరియా దేశాల్లో ఈ మహాయానం ఫేమస్. బౌద్ధమతం ఇంతలా ప్రపంచవ్యాప్తం కావడానికి మెయిన్ రీజన్ ఎవరంటే చక్రవర్తి అశోకుడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు చాలా మారిపోయాడు. అహింసను పాటించాలని బుద్ధుడి మార్గంలోకి వచ్చాడు. అశోకుడు ఊరికే మతం మార్చుకొని కూర్చోలేదు. తన పిల్లలైన మహేంద్రుడు మరియు సంఘమిత్రను శ్రీలంకకు పంపించి బౌద్ధాన్ని ప్రచారం చేయించాడు. ధర్మమహామాతృలు అనే ఆఫీసర్లను నియమించాడు. దేశవ్యాప్తంగా స్తూపాలు, విహారాలు కట్టించాడు. ఆయన వల్లే బౌద్ధం ఒక వరల్డ్ రిలీజియన్గా మారింది. అందుకే అశోకుడ్ని 2వ బుద్ధుడు అని కూడా అంటారు కొందరు. చూడండి, ప్రాచీన భారతదేశంలో బౌద్ధమతం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డెవలప్ అయింది.
ప్రపంచం నలుమూలల నుండి స్టూడెంట్స్ మన దేశానికి వచ్చి చదువుకునేవారు. అందులో ముఖ్యమైనవి నళందా విశ్వవిద్యాలయం. ఇది బీహార్లో ఉంది. కుమారగుప్తుడు దీనిని కట్టించాడు. హ్యూయెన్త్సాంగ్ లాంటి యాత్రికులు ఇక్కడే చదువుకున్నారు. రెండోది విక్రమశిల. ఇది ధర్మపాలుడు అనే రాజు కట్టించాడు. మూడోది తక్షశిల. ఇది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఈ యూనివర్సిటీలే మన దేశాన్ని విశ్వగురువుగా మార్చాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ కేవలం మతమే కాదు, సైన్స్, మెడిసిన్, ఆస్ట్రానమీ కూడా నేర్పించేవారు. మరి ఇంత గొప్ప మతం ఇండియాలో ఎందుకు తగ్గిపోయింది? ఇది ఒక $1 బిలియన్ క్వెషన్. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, చూడండి. 1. బౌద్ధమతంలో అవినీతి పెరిగింది. సన్యాసులు విలాసాలకు అలవాటు పడ్డారు. ఇది ప్రజలకు నచ్చలేదు. 2. మహాయానం రావడం వల్ల మళ్లీ విగ్రహారాధన, సంస్కృతం వాడకం పెరిగింది. దీనివల్ల బౌద్ధమతం కూడా హిందుమతంలాగే తయారైంది. అప్పుడు ప్రజలు మళ్లీ హిందుమతం వైపు మళ్లారు. 3. బ్రాహ్మణమతంలో కూడా సంస్కరణలొచ్చాయి. శంకరాచార్యుల వంటివారు అద్వైత సిద్ధాంతంతో హిందుమతాన్ని మళ్లీ బలోపేతం చేశారు. 4. విదేశీ దండయాత్రలు. ముఖ్యంగా భక్తియార్ ఖిల్జీ అనే ఒక ముస్లిం సేనాని నళందా విశ్వవిద్యాలయాన్ని తగులబెట్టేశాడు. వేల సంఖ్యలో భిక్షువులను చంపేశాడు. ఇది బౌద్ధమతానికి కూలుకోలేని దెబ్బ. ఫ్రెండ్స్, ఇక్కడ బౌద్ధమతం మన దేశానికిచ్చిన కానుకలు చాలా ఉన్నాయి. అహింస, సమానత్వం, శాంతి. ఇవే కాకుండా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో అజంతా కేవ్స్, సాంచీ స్తూపం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నేటికీ ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడి బోధనలు ఎంతో అవసరం. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బుద్ధుడి లైఫ్లోని 4 ఈవెంట్స్, 4 కౌన్సిల్స్ మరియు పీఠకాలు మరియు అశోకుడి పాత్రను బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, మనం హీనయానం, మహాయానం గురించి మాట్లాడుకున్నాం. కానీ 8వ శతాబ్దం 8th సెంచరీ ఏడీ నాటికి బౌద్ధమతంలో మరొక ముఖ్యమైన శాఖ పుట్టింది. అదే వజ్రయానం. దీనినే తాంత్రిక బౌద్ధం అని కూడా అంటారు. వీరు మంత్రాలు, తంత్రాలు మరియు క్షుద్రపూజల ద్వారా మోక్షం వస్తుంది అని నమ్మేవారు. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ వజ్రయానం వల్లే బౌద్ధమతంలో అవినీతి పెరిగింది, సన్యాసులు విలాసాలకు అలవాటు పడ్డారు అని చరిత్రకారులు చెబుతారు. అలాగే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో చైత్యకవాదం అనే శాఖ కూడా ఉండేది. అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాలు వీటికి ప్రధాన కేంద్రాలు. ఎగ్జామ్లో చైత్యకవాదులు ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడిగితే టక్కున మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. సరే, ఇప్పుడు కొంతమంది బౌద్ధ మేధావుల గురించి తెలుసుకుందాం. వీరు రాసిన పుస్తకాలు డైరెక్ట్గా ఎగ్జామ్లో వస్తాయి. మొదటి వ్యక్తి నాగార్జునుడు. ఈయనను ఇండియన్ ఐన్స్టీన్ అని పిలుస్తారు. ఈయన శూన్యవాదం లేదా మాధ్యమికవాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. శాతవాహనరాజు యజ్ఞశ్రీ శాతకర్ణికి ఈయన ఫ్రెండ్. ఈయన రాసిన పుస్తకం మాధ్యమిక కారిక. రెండో వ్యక్తి అశ్వఘోషుడు. ఈయన కనిష్కుడి కాలంలో ఉండేవారు. ఈయన రాసిన బుద్ధచరితం సంస్కృతంలో మొట్టమొదటి మహాకావ్యం. దీనిని బౌద్ధమతానికి చెందిన రామాయణం అని కూడా అంటారు. మూడో వ్యక్తి వసుబంధు. ఈయన అభిధమ్మకోశ అనే గ్రంథాన్ని రాశారు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విషయానికొస్తే, మొదటిది, గతేడాది ఇండియాలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. మన ప్రధానమంత్రి మోదీగారు దీనిని ప్రారంభించారు. రెండోది, బుద్ధశరణం గచ్ఛామి అనే ఎగ్జిబిషన్ను నేషనల్ మ్యూజియంలో నిర్వహించారు. మూడోది, హిమాచల్ ప్రదేశ్లోని థాబో మొనాస్ట్రీని హిమాలయాల అజంతా అని పిలుస్తారు. ఇది 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న మఠం. దీనిని యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అరే, మీకు తెలుసా, బుద్ధుడి పళ్ళు శ్రీలంకలోని క్యాండీ అనే నగరంలో ఒక దేవాలయంలో భద్రంగా ఉన్నాయి. దీనిని టెంపుల్ ఆఫ్ ద టూత్ అంటారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయం ఎక్కడుందో తెలుసా? అది ఇండియాలో లేదు, ఇండోనేషియాలో ఉంది. దాని పేరు బోరోబుదుర్. అంతేకాకుండా మన నేషనల్ ఫ్లాగ్లోని అశోకచక్రంలో 24 ఆకులుంటాయి కదా, అది బౌద్ధమతంలోని 12 నిదానాలకు గుర్తుగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మనం బౌద్ధమతం గురించి చాలా లోతుగా మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎగ్జామ్స్లో తరచుగా అడిగే మరొక ఇంపార్టెంట్ ఏరియా గురించి తెలుసుకుందాం. అదే బౌద్ధమత కళలు మరియు వాస్తుశిల్పం, అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇక్కడ మీరు 3 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి: స్తూపం, చైత్యం మరియు విహారం. ముందుగా స్తూపం గురించి చూద్దాం. స్తూపం అంటే ఏంటో తెలుసా? బుద్ధుడి అవశేషాలు లేదా బౌద్ధ సన్యాసుల వస్తువుల మీద నిర్మించిన ఒక అర్ధగోళాకార కట్టడం. ఇది బుద్ధుడి మరణానికి చిహ్నం. అందుకే స్తూపంపైన ఒక హార్మిక, అంటే ఒక చతురస్రాకార వేదిక ఉంటుంది. దీని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రదక్షిణ పథం ఉంటుంది.
భారతదేశంలోనే అతిపెద్ద స్తూపం ఎక్కడుందో తెలుసా? అది సాంచీలో ఉంది. దీనిని అశోకుడు నిర్మించాడు. మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఉన్న మహాచైత్యం ఒకప్పుడు సాంచీ స్తూపం కంటే పెద్దదిగా ఉండేది. ఇక్కడే మీకొక పాయింట్ చెప్పాలి. స్తూపం లోపల బుద్ధుడికి సంబంధించిన ఎముకలు లేదా బూడిదను ఉంచే పెట్టెను ధాతుగర్భ అంటారు. ఇది ఎగ్జామ్లో అడుగుతారు, నోట్ చేసుకోండి. ఇక రెండోది చైత్యం. చైత్యం అంటే బౌద్ధుల ప్రార్థనా మందిరం, అంటే ఒక రకమైన చర్చ్ లేదా గుడి లాంటిదన్నమాట. ఇవి సాధారణంగా కొండలను తొలిచి గుహల రూపంలో కడతారు. మహారాష్ట్రలోని కార్లే చైత్యం భారతదేశంలోనే అతిపెద్ద చైత్యం. ఇక్కడ అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. మూడోది విహారం. విహారం అంటే బౌద్ధ భిక్షువులు నివసించే చోటు. వర్షాకాలంలో భిక్షువులు ప్రయాణాలు చెయ్యలేరు కాబట్టి వారు ఒకే చోట ఉండి చదువుకోవడానికి ఈ విహారాలు ఉపయోగపడేవి. అందుకే వీటిని లెర్నింగ్ సెంటర్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. బుద్ధుడి విగ్రహాలను ఎలా చెక్కేవారు? ఇక్కడ 2 రకాల స్కూల్సున్నాయి. ఒకటి గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, రెండోది మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధార కళారీతి వాయువ్య భారతదేశంలో, అంటే ఇప్పుడున్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో డెవలప్ అయింది. దీనిమీద గ్రీకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు గ్రీకు దేవుడైన అపోలోలాగా కనిపిస్తాయి. బుద్ధుడి జుట్టు ఉంగరాలు తిరిగి ఉంటుంది. ఆయన వేసుకున్న బట్టలు గ్రీక్ స్టైల్లో ఉంటాయి. కనిష్కుడు ఈ కళను బాగా ఎంకరేజ్ చేశాడు. మరోవైపు మధురా కళారీతి పూర్తిగా ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ ఎర్రటి ఇసుకరాయిని, అంటే రెడ్ శాండ్ స్టోన్ని వాడేవారు. ఇక్కడ బుద్ధుడు చాలా ప్రశాంతంగా ముఖంమీద చిరునవ్వుతో కనిపిస్తాడు. ఈ 2 కళారీతుల వల్ల బౌద్ధమత విగ్రహారాధన దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఇక్కడొక ఎమోషనల్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. బౌద్ధమతం స్త్రీలకు ఇచ్చిన గౌరవం గురించి మీకు తెలుసా? బ్రాహ్మణ మతంలో వేదాలు చదవడానికి స్త్రీలకు అనుమతి ఉండేది కాదు. కాని బుద్ధుడు తన సంఘంలోకి స్త్రీలను ఆహ్వానించాడు. దీనివల్ల స్త్రీల గౌరవం పెరిగింది. బౌద్ధ సాహిత్యంలో థేరీగాథ అనే ఒక అద్భుతమైన పుస్తకముంది. ఇది సుత్తపీఠకంలో ఒక భాగం. ఇందులో మహిళా భిక్షువులు రాసిన పద్యాలుంటాయి. వీరు తమ కష్టాల నుండి, సమాజంలోని వివక్ష నుండి బౌద్ధమతం ఎలా విముక్తి కలిగించిందో చాలా బాగా రాశారు. ప్రపంచ చరిత్రలోనే మహిళలు రాసిన అతి పురాతన సాహిత్యమిది. చూశారా, బుద్ధుడు ఆ కాలంలోనే ఎంతటి గొప్ప మార్పు తీసుకొచ్చారో? మరి బౌద్ధమతం చైనా, జపాన్, శ్రీలంకలకు ఎలా వెళ్ళింది? అశోకుడు తన పిల్లలను పంపించాడని మనం చెప్పుకున్నాం కదా. కాని తర్వాత కాలంలో కూడా వ్యాపారస్తులు, అంటే ట్రేడర్స్ ద్వారా, సిల్క్ రూట్ ద్వారా బౌద్ధం చైనాకు చేరింది. కనిష్కుడు కూడా మధ్య ఆసియాలో బౌద్ధాన్ని ప్రచారం చేశాడు. 8వ శతాబ్దంలో పద్మసంభవుడు అనే ఒక గొప్ప గురువు టిబెట్కు వెళ్లి అక్కడ బౌద్ధాన్ని స్థాపించాడు. నేటికి టిబెట్లో బౌద్ధం చాలా బలంగా ఉంది. జపాన్లో జెన్ బుద్ధిజం అనే ఒక కొత్త రూపం పుట్టింది. అంటే కేవలం ఇండియాలోనే కాదు, ఆసియా ఖండం మొత్తాన్ని బౌద్ధం ప్రభావితం చేసింది. హిస్టరీ అంటే కేవలం పాజిటివ్ పాయింట్స్ కాదు, అప్పట్లో బౌద్ధం మీద వచ్చిన విమర్శలను కూడా మనం చదవాలి. కొందరు వైదిక పండితులు బౌద్ధమతాన్ని విమర్శించేవారు. ఎందుకు? బుద్ధుడు కర్మసిద్ధాంతాన్ని, పునర్జన్మను ఒప్పుకున్నాడు కానీ ఆత్మను ఒప్పుకోలేదు. దీనిని వారు ప్రశ్నించేవారు. అలాగే బౌద్ధమతం వల్ల చాలామంది పురుషులు సంసారాన్ని వదిలేసి సన్యాసులుగా మారిపోతున్నారు. దీనివల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోందని కొందరు ఆందోళన చెందేవారు. కాని బుద్ధుడు ఎప్పుడూ బలవంతంగా ఎవర్నీ రమ్మని చెప్పలేదు. తన సిద్ధాంతాలు నచ్చినవారే సంఘంలో చేరేవారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల హిస్టరీలోకి వద్దాం. శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశం బౌద్ధమతానికి స్వర్గధామంలాగా ఉండేది. శాతవాహన రాజులు హిందూ మతాన్ని పాటించినప్పటికీ వారి రాణులు బౌద్ధమతానికి భారీగా విరాళాలిచ్చేవారు. అందుకే నాగార్జునకొండ, అమరావతి అంత గొప్పగా వెలిశాయి. గుంటుపల్లిలో ఉన్న రాక్ కట్ కేవ్స్, అంటే కొండలను తొలిచి చేసిన గుహలు చాలా బాగుంటాయి. వీటిని ఆంధ్ర అజంతా అని పిలుస్తారు. మీరెప్పుడైనా ఏలూరు దగ్గర ఉన్న గుంటుపల్లి వెళ్తే అది మీకే అర్థమవుతుంది. ఇక్కడే జగ్గయ్యపేట, భట్టిప్రోలు స్తూపాలు కూడా చాలా ఫేమస్. భట్టిప్రోలు స్తూపం వద్ద దొరికిన శాసనాల ద్వారానే మన తెలుగు లిపి పుట్టిందని చరిత్రకారులు చెబుతారు. చూశారా, బౌద్ధమతానికి మన తెలుగు భాషకు ఎంతటి సంబంధముందో? సరే, ఇది కొంచెం సీరియస్ పాయింట్. బౌద్ధమతంలో ఫిలాసఫీ ఎలా ఉండేది? ఆచార్య నాగార్జునుడు ప్రవేశపెట్టిన శూన్యవాదం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. శూన్యవాదమంటే అంతా ఖాళీ అని కాదు. ఏ వస్తువు కూడా స్వతంత్రంగా ఉండదు, ప్రతీదీ ఇంకొక దానిమీద ఆధారపడి ఉంటుంది అని దీనర్థం. దీనినే మాధ్యమికవాదం అని కూడా అంటారు.
ఇక విజ్ఞానవాదం అనే ఇంకొక సిద్ధాంతముంది. దీనిని అసంగా మరియు వసుబంధు అనే సోదరులు ప్రచారం చేశారు. ప్రపంచం అంతా మన మనసులోనే ఉంది అని వీరు చెప్పారు. ఇవన్నీ చదువుతుంటే మీకర్థమవుతుంది కదా, ఆ కాలంలోనే మన ఇండియాలో ఎంతటి లోతైన ఆలోచనాపరులు ఉండేవారో. హీనయానం మహాయానం అయిపోయాక 20వ శతాబ్దంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బౌద్ధమతానికి ఒక కొత్త రూపాన్నిచ్చారు. దీనినే నవయాన బౌద్ధం అంటారు. లక్షలాది మంది దళితులు సమానత్వం కోసం ఈ మతాన్ని స్వీకరించారు. నేటికీ మన రాజ్యాంగంలో బౌద్ధమత సూత్రాల ప్రభావం కనిపిస్తుంది. మన జాతీయ చిహ్నంలోని ధర్మచక్రం, అశోకచక్రం అన్నీ బౌద్ధమతం నుండి వచ్చినవే. శాంతికి మారుపేరైన దలైలామా గారు కూడా మన ఇండియాలోనే ఆశ్రయం పొందుతున్నారు. దీనివల్ల ఇండియాకు మరియు బౌద్ధానికి ఉన్న బంధం ఇంకా బలంగా ఉంది. ఇప్పుడు క్విక్గా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. 1. మొదటి మానవ విగ్రహం పూజలందుకున్నది ఎవరిది? అది బుద్ధుడి విగ్రహమే. 2. బౌద్ధమతంలోని ఏ శాఖను తారక బౌద్ధమంటారు? వజ్రయానాన్ని అంటారు. 3. బుద్ధుడిని ఆసియా జ్యోతి అంటే లైట్ ఆఫ్ ఏషియా అని పిలిచిన కవి ఎవరు? ఎడ్విన్ ఆర్నాల్డ్. 4. అజంతా గుహల్లో ఉన్న ప్రసిద్ధ చిత్రం ఏది? పద్మపాణి బోధిసత్వుడు. 5. బుద్ధుడు తన బోధనల్లో ఏ ఉదాహరణలను ఎక్కువగా వాడేవారు? ప్రకృతికి సంబంధించినవి, నిత్యజీవితంలోని చిన్న చిన్న సంఘటనలను వాడేవారు. ఇక్కడొక చిన్న విషయం, బుద్ధుడు ఎప్పుడూ తర్కాన్ని నమ్మమనేవారు. అంటే నేను చెప్పాను కదా అని నమ్మకండి, మీరు ఆలోచించండి, అది కరెక్టనిపిస్తేనే పాటించండి అని ఉండేవారు. దీనినే అత్తదీపోభవ అంటారు. అంటే నీకు నీవే వెలుగుగా మారు అని అర్థం. ఎంత గొప్ప మాట కదా. సరే వినండి, మనం బౌద్ధమతం గురించి మాట్లాడుకునేటప్పుడు స్తూపాల గురించి చెప్పుకోకపోతే అదసలు హిస్టరీ క్లాసే కాదు. ఇక్కడ ఎగ్జామ్లో అడిగే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. స్తూపం యొక్క భాగాలేంటి అని అడుగుతారు. స్తూపం పైన ఉండే అర్ధచంద్రాకారాన్ని అండా అంటారు. దానిపైన ఒక చిన్న చదరపు పెట్టలాంటిదుంటుంది. దానిని హర్మికా అంటారు. ఇది చాలా పవిత్రమైనది. దానిపైన ఉండే కర్రను యష్టి అని, ఆపైన ఉండే గొడుగులను ఛత్రమని పిలుస్తారు. స్తూపం చుట్టూ తిరగడానికి ఉండే దారిని ప్రదక్షిణ పదం అంటారు. అరే, ఇక్కడే మన సాంచీ స్తూపం గేట్లను తోరణాలు అని పిలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధమతం ఎంతలా వెల్లివిరిసిందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ను ఒకప్పుడు బౌద్ధమతానికి 2వ మాతృభూమి అని పిలిచేవారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, ఇవి నోట్ చేసుకోండి. మొదటిది అమరావతి. దీనిని ప్రాచీన కాలంలో ధాన్యకటకం అని పిలిచేవారు. ఇక్కడున్న మహాచైత్యం భారతదేశంలోనే అతిపెద్దది. దీనిని శాతవాహన రాజులు నిర్మించారు. రెండోది నాగార్జునకొండ. దీనిని విజయపురి అని కూడా అంటారు. ఇక్కడ ఇక్ష్వాకు రాజులు బౌద్ధమతానికి గొప్ప ఆశ్రయమిచ్చారు. ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా ఉండేది. మూడోది భట్టిప్రోలు. ఇక్కడ దొరికిన బుద్ధుడి అవశేషాల మీద వేసిన శాసనాల్లోనే మన తెలుగు లిపికి మూలాలున్నాయని చెప్తారు. ఇంకా బావికొండ, తొట్లకొండ, సాలిహుండం వంటి ఎన్నో ప్రదేశాలు మనకు కనిపిస్తాయి. నాగార్జున సాగర్ దగ్గర ఉన్న అనుపు అనే చోట ఒక అద్భుతమైన బౌద్ధ విహారం మరియు యాంఫీ థియేటర్ కూడా ఉన్నాయి. మనం బుద్ధుడి విగ్రహాలను చూసినప్పుడు ఆయన చేతులు ఒక్కో విగ్రహంలో ఒక్కోలా ఉంటాయి కదా, వీటిని ముద్రలు అంటారు. వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. అభయముద్ర అంటే భయం వద్దు అని చెప్పడం, కుడి చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. భూమిస్పర్శముద్ర అంటే కుడిచేతి వేళ్లు భూమిని తాకుతూ ఉంటాయి. దీనర్థమేంటో తెలుసా? బుద్ధుడు జ్ఞానోదయం పొందేటప్పుడు సాతాను అంటే మారను ఓడించినందుకు భూమిని సాక్షిగా కోరడమన్నమాట. ధర్మచక్రముద్ర అంటే మొదటి బోధనను సూచిస్తుంది. ధ్యానముద్ర 2 చేతులు ఒడిలో ఒకదానిపై ఒకటి పెట్టుకుని ప్రశాంతంగా ఉండటం. ఇక్కడొక ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద పడుకుని ఉన్న బుద్ధుడి విగ్రహం రిక్లైనింగ్ బుద్ధ బీహార్లోని బోధ్గయలో నిర్మిస్తున్నారు. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్, గుర్తుపెట్టుకోండి. సరే, చాలామందికి ఒక డౌట్ వస్తుంది, జైనమతం బౌద్ధమతం రెండూ ఒకే కాలంలో వచ్చాయి కదా, రెండింటికీ తేడా ఏంటి అని. వినండి, బుద్ధుడు మధ్యమ మార్గం అంటే మిడిల్ పాత్ చెప్పాడు. అంటే మరీ కష్టపడకూడదు, మరీ విలాసంగా ఉండకూడదు. కాని జైనమతం అతివాద మార్గం అంటే కఠినమైన తపస్సు చేయాలని చెబుతుంది. బుద్ధుడు దేవుడున్నాడో లేదో చెప్పలేదు, అంటే ఎగ్నాస్టిక్ అన్నమాట. కాని మహావీరుడు దేవుడి ఉనికిని అంగీకరించాడు, కాని ఆయనను తీర్థంకర్ల కంటే తక్కువ ప్లేస్లో పెట్టాడు. బౌద్ధమతం విగ్రహారాధనను మొదట్లో వ్యతిరేకించింది, కాని జైనమతంలో అది మొదట్నుండి ఉంది. ఇక్కడే ఇంకొక బిట్, బుద్ధుడు చనిపోయిన ప్లేస్ కుశీనగరం, మహావీరుడు చనిపోయిన ప్లేస్ పావాపురి. ఈ రెండూ మల్లగణ రాజ్యంలోనే ఉన్నాయి. మనమిక్కడ కొంతమంది రైటర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అశ్వఘోషుడు, ఈయన బుద్ధచరితంతో పాటు సౌందరానందం అనే పుస్తకాన్ని కూడా రాశాడు. దిగ్నాగుడు,
ఈయనను తర్కశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఈయన ఆంధ్రదేశానికి చెందినవాడు. బుద్ధఘోషుడు. ఈయన విశుద్ధిమగ్గ అనే గొప్ప గ్రంథాన్ని రాశారు. దీనిని బౌద్ధమతానికి ఎన్సైక్లోపీడియా లాంటిది అని అంటారు. ఆర్యదేవుడు. ఈయన ఆచార్య నాగార్జునుడి శిష్యుడు. ఈయన కూడా గొప్ప బౌద్ధ పండితుడు. సరే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ అన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. బుద్ధుడి బాల్యం నుండి మొదలుపెట్టి ఆయన బోధనలు, మతవ్యాప్తి, కళలు మరియు పతనం వరకు అన్నీ కవర్ చేశాం. మీరు గమనిస్తే ఈ పాఠం కేవలం ఎగ్జామ్స్ కోసం మాత్రమే కాదు, మన లైఫ్కి కూడా చాలా ఇంపార్టెంట్. శాంతి, అహింస మరియు విజ్ఞానముంటే ఏ సమాజమైనా గొప్పగా మారుతుంది. బుద్ధుడెప్పుడూ ఒక మాట చెప్పేవారు, అప్పో దీపో భవ, అంటే నీకు నీవే వెలుగుగా ఉండు అనర్థం. కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా అలాగే ఉండాలి. ఎవరిమీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా నోట్స్ రాసుకుని చదవండి. అప్పుడే సక్సెస్ మీ సొంతమవుతుంది. స్కై అకాడమీ ఎప్పుడూ మీ తోడుగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.